మంచి కస్టమ్స్ ఆఫీసర్ తెలుసు ఆయన. భార్య మంచి ఒక 3,000 మంది 4,000 మంది స్టూడెంట్స్ ఉంటారు ఆమె స్కూల్లో. భార్య అంత హైలీ ఎడ్యుకేటెడ్. వెళ్ళి అందంట ఒక రోజున, అండి సూపర్ మార్కెట్కి వెళ్దాం రండి అందంట. అంటే వెళ్ళాడు ఏదో కొనుక్కొచ్చుకుంటానికి. ఇప్పటికి కూడా మహానుభావుడు అంతే ఉన్నాడు. ప్రార్థన చేయాలి ఆయన కోసం మీరు. వాళ్ళకి 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత, ఆంటీ నా కోసం ప్రార్థన చేయనక్క. 2 ఆడపిల్లలు పుట్టారు, ఇంకేం ఆశ లేదక్క అంది. ఆడపిల్లలు మా దగ్గర కొంతమంది, ఆ పిల్లలు నేను అక్కడ VBS తర్వాత ఈ క్లాస్ తీసుకోవడానికి వెళ్తాను స్కూల్స్కి. నేను వెళ్ళినప్పుడు చెప్పింది, అక్క మీరు నా కోసం ప్రార్థన చేయండి, ఈయన బాగా సతాయిస్తాడక్క అని చెప్పింది. సరేరా ప్రార్థన చేద్దామని. ఇగో ఆయనకున్న అలవాట్లన్నీ చండాలపు అలవాట్లే. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా అండి, ఆమె మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమో అందంటే, ఏమండి అది తీసుకోండి అందంట. ఏయ్ నేను తీసుకున్నా కదా, నీకేమైంది, నాకు మళ్ళీ చెప్తా ఉల్టా అని పట్టుని చంపకేసి కొట్టాడంటండి పబ్లిక్లో. కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకుని వచ్చి కారు దగ్గర ఎండలో నిలబడిందంట. ఇంకొక ఆమె తెలుసు, క్షమించండి దైవజనులు కూడా కొంతమంది దేవుని సేవకులు అని చెప్పుకుంటాడు ఒక ఆయన ఏం చేస్తాడో తెలుసా, నిమ్స్కి తీసుకెళ్ళాడంట ఆమె బాగాలేదని. నిమ్స్కి ఆయనకు కూడా బాగోదు, బట్టి మెంటలోడాగా చేస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, అందుకని వాడు వీడు అంటారు. కొంచెం మధ్యలో మెంటలు వచ్చింది లేండి ఆడికి. మెంటలు వచ్చింది. నేను వెళ్తా ఉంటే ఒకరోజు వెనకాలకి వచ్చాడు. వెనకాలకి వచ్చి సిస్టర్ అన్నాడు. అనగానే ఉలిక్కిపడ్డా. ఆ దాటికి వెళ్తాం కదా, ఉలిక్కిపడ్డా. ఇట్లా ఉలిక్కిపడితే వెనక్కి తిరిగి చూస్తే వీడే. వాటర్ వాటర్ అన్నాడు. నేను ఎందుకు వాటర్ బాటిల్ పట్టుకున్నాడు కోసం వెళ్తున్నట్టు. నేను పోవై ఇంటికి పో తాగిపో, ఇక్కడ వచ్చి వాటర్ వాటర్ అంటే అడిగి తెచ్చిచ్చింది. నేను నా ఇల్లా నడి రోడ్లో పట్టుకుని వాటర్ వాటర్ అంటే నడ అన్న. ఇంకొకసారి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి స్ట్రైట్ మా రూమ్లోకి వచ్చేసాడు. నేను అప్పుడు మామూలుగానే ఉన్నాను, కానీ లేకపోతే ఒక్కడ పెడితే నువ్వు బట్టలు కట్టుకున్నప్పుడు వస్తే ఏం చేస్తాను, చంపకేసి కొడదాం అనుకున్నాను. నేను నన్ను బయటికి వెళ్ళి ముందులా అక్క ఉన్నారా అని అడిగి రావాలా. ఇది స్ట్రైట్గా లోపలికి వచ్చేస్తారు. మర్యాదే ఉండదు కొంతమందికి అక్క అని ఉండదు, అడ్రస్ ఉండదు. నేను అనుకున్న అమ్మ పెంపకం అనుకున్నా. నిజమే, మంచి అవని చెడవని ఎవరిని అంటారు, అమ్మనే అంటారు. అందుకనే ఇదిగో విధేయత చూపించిందంట. అలా భార్యని నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తే, నిమ్స్ హాస్పిటల్ ఏం చేశారు తెలుసా అండి, నిమ్స్ హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్తే అక్కడ ఆకలిస్తుందంట పాప ఆమెకి. పొద్దున్న నుంచి ఏం తెలియదంటే ఇంత బాక్స్ తీసుకెళ్ళిందంట. కట్టుకొని తింటా ఉంటే తొందరడు బుద్ధి లేదా అన్న. అండి వాటర్ వాటర్ అందంట. ఆయన బండిలో వాటర్ బాటిల్ ఉంది, గొంతు మింగలేక అందంట పాపం. అంటే అక్కడ పట్టుకొని నన్ను ఇంత పెద్ద పాస్టర్ని వాటర్ ఇమ్మంటావా అని అక్కడే జుట్టు పట్టుకొని, పెద్ద జుట్టు ఆమెది, జుట్టు మెలేసుకుని బాగా కొడుతుంటే హాస్పిటల్లో వాళ్ళందరూ వచ్చి ఆపారంట. బాబు నువ్వేం చేస్తావు నాయనా అని అడిగాడంట ఒకడు. అందులో నోరు బంద్. కొంతమంది అట్లా ఉంటారు. అయితే మన ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. మగవాళ్ళు ఉన్నారా, ఎవరైనా ఉన్నారా లేదా అనుకోకుండా గంజిలో ఏగని తీసినట్టు తీసి పడేస్తారు కొంతమంది మగవాళ్ళని. ఏందే ఏముందేడా అంటారు, కరుస్తారు. ఈ పిచ్చి కుక్కలు కరిచినట్టు కరుస్తారు అనమాట. అని క్షమించినమ్మ నన్ను. ఎట్లా విలువ లేకుండా మాట్లాడతారు. నువ్వు ఎప్పుడైతే విలువివ్వవో నీకు నీ పిల్లలు విలువివ్వరు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు వేరే వాళ్ళకి నీ భర్తకు కానీ నీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ విలువివ్వడం నేర్చుకోకపోతే నీ పిల్లలు విలువివ్వరు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఈ రోజున ఏం చేయాలంటే విధేయత కలిగిందంట.
ఈ గొర్రె అంట ఎత్తు ఎక్కడానికి ఇష్టపడుతుంది అంటండి. ఎక్కడ ఇష్టపడుతుంది? ఎత్తులు ఎక్కడానికి, ఎత్తైన స్థలాలు ఎక్కడానికి ఇష్టపడుద్దట. నీకుందా ఆ స్వభావం? ఏమంటుందంటే ఎత్తైన కొండ మీదకి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేయాలట. నా విశ్వాస జీవితంలో ఎత్తులోకి ఎదగడానికి నేర్పించు అని అడగాలంట. నా ప్రార్థనా జీవితం ఇంకొక ఎత్తు ఎదగాలి ప్రభువా అని ప్రార్థన చేయాలంట. ఎక్కలేనంత ఎత్తైన జీవితంలోనికి నా పిల్లల్ని తీసుకునేటట్టు. మరి ఆడగొర్రె వెళ్తే ఆడగొర్రె వెళ్తే పిల్లలు కూడా వస్తాయి కదా, వాటికి కూడా నేర్పించాలి. విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, మరి సంఘ జీవిత అనుభవంలో ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించాలి. మన జీవితం మన పిల్లలకి అర్థం కావాలి. మన జీవితం మన పిల్లలకి, ఇక్కడ నాన్న పాప, ఇక్కడ రారా, ఇక్కడ కూర్చో. వాడికి ఎండ చాలా ఎక్కువ. ఇక్కడ కూర్చో. అయ్యో నీ చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చేస్తారు పో. పిల్లలు ఎవరు బయటికి రావద్దు, వస్తే ఏమి ఇవ్వద్దని చెప్తా. పప్పెట్ షో ఉంది, వెళ్ళండి. అయితే ఈరోజు నీవు నేను గ్రహించాల్సిందే. ఒరే వెళ్ళరా, నీకు ఇచ్చేస్తారు పో, అక్కడ పెన్సిల్స్ ఇస్తారు పో. ఓకే అమ్మా, ఇదిగోండి ఇక్కడ విధేయత ఎత్తు ఎక్కడానికి ఇష్టపడే జీవి అట. ఇంకొకటి వెలుతురున్న దగ్గరే ఉంటుందంట, చీకట్లో ఉండలేదట అది. హలో ఏంటమ్మా? వెలుతురున్న దగ్గరే ఉంటుందంట గొర్రె, ఆడగొర్రె. చీకట్లో ఉండడానికి ఇష్టపడదంట. బురదలో ఉండదంట అండి, బురదలో ఉండదు అసలు. బురద ఎక్కడైనా తొక్కింది అనుకోండి, ఎప్పుడైనా పొరపాటున బురదలో పడింది అనుకోండి, ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? దులిపేసుకుంటుంది. అంతేకాదు, ఆ బురద పోయే వరకు దానికి చిట్చిటా అవుతుంటుందంట. ఇంకేం చేస్తుంది తెలుసా? ఈ గొర్రె, ఆడగొర్రె దేని కిందన నీళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ బురదనంతటి కడిగేసుకుంటుందట. అందుకనే మనం ఆడగొర్రెలమా, రాహేలు వనవు ఎన్ని చోట్ల ఉంది, ఎన్ని చోట్ల ఎన్ని ఆడగొర్రె అనుసరిస్తాయి. అలాగే ఒకదానికొకటి సహకరించుకుంటాయంట. రెండోది, వాటిని భయపెట్టే స్థలానికి దూరంగా ఉంటాయి. సాత్వికం కలిగింది, విధేయత కలిగింది, ఎక్కలేనంత ఎత్తైన స్థలాల్ని కోరుకొని ఎక్కుతాయంట. కష్టపడతాయి. తర్వాత వెలుతురున్న స్థలంలోనే ఉంటాయి. వీటికి ఒక స్త్రీకి ఒక దగ్గర ఉంది, ఏమనంటే విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత అందు నిలకడగా ఉండాలి. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత ఎందు నిలకడగా ఉండే జీవితాలు ఈ ఆడగొర్రెలకి ఉండాలట. అదే మన ఓవర్ కోట్, లేకపోతే మన యొక్క ముసుగై ఉండాలి. ఏముండాలి? మన ముసుగై ఉండాలి. అంటే ఇది గౌరవించడం, దేవుని గౌరవిస్తున్నాము అని అనడానికి ముసుగు వేసుకుంటాము స్త్రీలు. అయితే మరి రాహేలు ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ 29వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? క్షేమంగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది. గొర్రెల్ని వెంబడిస్తుందంట, గొర్రెల్ని వెంట వస్తున్నాయంట. ఆమె గొర్రె, ఈ ఆడగొర్రె గొర్రెలన్నిటిని తీసుకొని తండ్రి గొర్రెలను తీసుకొని వస్తుందంటండి. ఆ పక్కనే ఉంది. అతడు ఇదిగో గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పాను. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది. అతడు ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉన్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి
వాటిని మేపుడని చెప్పగా వారు మందలని పోగ్గాక ముందు అది మా వల్ల కాదు, తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు. అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదమని అతడు వారితో ఇంకను మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెలను మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. ఆమె వాటిని మేపేదట. నీవు స్త్రీగా ఏం చేయాలి? గొర్రెల వెంబడి తోడుకుని రాలా వద్దా? మన తండ్రి గొర్రెలు, పరలోకపు తండ్రి గొర్రెల్ని తీసుకుని రావాలి, నీళ్ళ దగ్గరికి తీసుకుని రావాలి. ఏంటా నీళ్ళు అంటే జీవపు జలపు ఊటల దగ్గరికి తీసుకుని రావాలి. జీవజలపు ఊటల యొద్దకు తీసుకుని రావాలి. దేవుని వాక్యం, దేవుని సేవకులు చెప్తా ఉంటే నువ్వు అక్కడ తీసుకుని రావాలి. ఆడవాళ్ళు ఎక్కడికెక్కడికో తీసుకెళ్తారు. అక్క సిఎంఆర్కి వెళ్దాం వస్తావా అని అడుగుతారు. అక్క ఇక్కడికి వెళ్ళి కొంచెం వస్తావా? వస్తారు. మరి దీనికి ఎందుకు రారు? ఎప్పుడు అని పిలిచినావా? ఫస్ట్ నీ ఇంట్లోకి పిలుచుకోవాలి, వాళ్ళకి సాయం చేయాలి. ఏం సాయం? వడ్డీలకి ఇదడం కాదు, అప్పులకి ఇవ్వడం కాదు. ఏం చేయాలా? వాళ్ళని ఏదో బాధలో ఉంటారు, ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అంతేకాదు నేను ప్రార్థన చేస్తున్నాను చెప్పాలి. ఇప్పుడు మా దగ్గర VBS బుక్స్ ప్రింట్ అవుతున్నాయి కదా, అందులో ఒక ఆమె ప్రింటింగ్ అంటే టైప్ చేసేట ఆమె ఉన్నది. ఆమెతోటి ఒకరోజు నేను మాట్లాడుతున్నామన్నా, ఏమ్మా ఏం చేస్తారు మీరు? ఏంటి ఇంట్లో టైపింగ్ చేస్తాను, తెలుగులో టైపింగ్ చేస్తాను, మా ఆయన ఇంగ్లీష్లో టైపింగ్ చేస్తాడంది. ఓహో అట్లనా, మంచి టాలెంట్ అమ్మా. ఇద్దరు ఒకరికొకళ్ళు తోడమ్మా. ఆంటీ నేను ఇట్లా బ్యాగ్ పట్టుకొని నా పేపర్స్ ఇచ్చాడు ఆయన, తీసుకొని నేను వెళ్తా ఉన్నాను. గుమ్మం దాకా రాగానే ఆంటీ నా కోసం ప్రార్థన చేయవా అన్న. అవునా, ఇదేంటి ఇవే? నేను పాస్టర్ అమ్మని అని చెప్పి సాక్ష్యం చెప్పా. ఇట్లా అని సాక్ష్యం చెప్పా. చెప్పిన తర్వాత దేవుడు నా జీవితంలో ఎట్లా మేలు చేశాడో, ఎంత ఉపకారం చేశాడో ఇవన్నీ సాక్ష్యమే చెప్పా. నేనేం వాక్యం చెప్పలే. వచ్చేటప్పుడు నా కోసం ప్రార్థన చేయరా, ఇప్పుడు నాకు 5వ నెల అంది. రోజు ప్రార్థన అడుగుతుంది ఆమె. ఫోన్ చేసి ఆంటీ నాకు ఇట్లా ఒకలాగుంది ఆంటీ అంటే, కడుపులోనంట ఉమ్ము నీరు తక్కువ ఉందన్నారంట. ఇంకా 6వ నెలకు రాగానే కొంచెం బ్లీడ్ అయిపోతుంది. అందుకని ప్రార్థన చేయవా ఆంటీ? నాకు అవ్వకుండా ప్రార్థన చేయండి, నాకు దడుంది ఆంటీ అని ప్రార్థన చేసినాం అందరం. ప్రభుజ్యోతి ప్రార్థన గుంపులో ఉంది, ఇంకా కొంతమంది ఉన్నారు మన ఇక్కడ. అలా అందరూ కలిసి ప్రార్థన చేసినాం. వెంటనే బంద్ అయిపోయిందండి, బ్లీడింగ్ అవ్వడం ఆగిపోయింది. ఇప్పుడు రేపు 15వ తారీఖు, ఎప్పుడు ఇవాళైనా కాదు, రేపు ఎల్లుండ 9వ నెల పడుద్ది. ప్రార్థన చేయండి ఆమె కోసం. నాకు చెప్తుంది అనమాట, ఆంటీ నేను ఇట్లున్నా అట్లున్నా అది ఇది అని చెప్తుంది. ఎందుకు అంటే ఒక్క ప్రార్థన, చిన్న ప్రార్థన వాళ్ళలో విశ్వాసాన్ని కలగచేస్తుంది. అందుకనే రాహేలు వలె నేను రాహేల్నా, తండ్రి గొర్రెలు మేపుతున్నానా? తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రతి గొర్రె విషయమై, మీ ఇంటి దగ్గర గొర్రెల విషయమై, మీ ఇంటి దగ్గర ఆడగొర్రెల విషయమై మరి మనము ఏం చేయాలంట? లెక్క పట్టించుకోవాలి. ఇంతకీ సంఘంలో మనము ఎవరు? మందిరంలో ఎవరో మనం? గట్టిగా చెప్పండి, నాకు ఏదో వినపడుతుంది. ఆడగొర్రెలంట. కానీ కొట్లాడేది ఎట్ట కొట్టుకుంటారు తెలుసా? ఆడబర్రెలా కొట్టుకుంటారు. కొట్లాడేటప్పుడు ఎట్లా? బర్రెలమో గొర్రెలమో తెలియదు మనకి. మనం మర్చిపోతాం అనమాట మన స్వభావం. ఎందుకని? సీనియారిటీకి వచ్చేస్తున్నాం కదా. ఇదిగో ఆమె క్షమించండమ్మా. ఎందుకు కొంతమంది కొట్లాడే వాళ్ళ విషయం, మీరు మంచోళ్ళు అయితే నేనేమన్నా. ఎందుకంటే మనం క్రైస్తవులం కదా, గొర్రెల్లాగానే ఉండాలి. గొర్రెలు ఎప్పుడు అంటే తలకాయ కింద వేసుకుని నడుస్తాయట. అసలు గొర్రె ఎప్పుడు తలకాయ ఇట్లా వేసుకొని నడిచిందా? మీ ఊరు గొర్రెలు ఏమైనా నడుస్తాయా? మా ఊరు గొర్రెలు అస్సలు నడవాయి. ఇంకోటి ఏంటి తెలుసా? గొర్రె దాటు అంటారు. అంటే ఒక్క గొర్రె ముందు ఎందులో పడిపోయింది అనుకోండి, అన్నీ దానిలోకి వెళ్ళి పడతాయి, కానీ పక్క నుంచి పోదాం అనుకోవు. ఇదిగో ఒక్క గొర్రె తప్పు చేస్తే అన్ని గొర్రెలు ఫాలో అవుతాయి అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒకసారి పేపర్లో వచ్చింది, 4000 గొర్రెలంట మూట బావిలో పడిపోయినాయి అంట. ఎందుకని?
ఒక్కటి వెళ్ళి దళపడింది. మొత్తం ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి అన్నీ పడిపోయి చచ్చిపోయినాయి. అన్నీ పడిపోయి చచ్చిపోయినాయి. చూడండి, ఒక్క గొర్రె ఎంత విలువైందో. నువ్వు వేసే ప్రతి అడుగు చాలా విలువైందమ్మా. ఇదిగో రాహేల్నా, నేను గొర్రెలాగా ఉన్నానా? నా వెనకాల వచ్చేవాళ్ళు పడుతున్నారా, నడుస్తున్నారా? పాపం దానికి ఎదురుగుండా లారీ వస్తే పక్కకు జరగాలని కూడా తెలియదు. కాపర్ వచ్చి పక్కకు నెట్టే వరకు అట్నే పోతుండ్రి. అందుకనే కాపర్లు ఏం చేస్తారు, ఒక విజిల్ వేస్తాడు, కుక్కను పెడతాడంట. కుక్కను పెడతాడంట కాపలా. అదేం చేస్తుంది, ఓ అది మొరగంగానే అక్కడ పోతాయి అనమాట. అప్పుడు ఇంకేం చేస్తాడు, కాపర్ ఇట్లా కర్ర కొడతాడు, కింద కర్ర కొట్టంగానే పక్కకి వెళ్తాయి. ఇదిగో పాలిచ్చే గొర్రెల కంట దేవుడు మెడ మీద, కాపరి మెడ మీద ఎక్కించుకుని నడిపిస్తాడట. పాలిచ్చే గొర్రెలు అంటే కన్నా గొర్రెలు. ఇంతకీ సంఘంలో గొర్రెలు మేము అన్నారు. ఆడగొర్రెలు మగ గొర్రెలు ఉంటాయి. ఎవరికంటాయి? అవునా? మగాళ్ళు లేకుండా ఆడగొర్రెలు కంటాయా? కంటాయా? కనటం అదేనమ్మా. మగవి లేకుండా ఆడవాళ్ళే కంటారా? ఏం కాదు. అట్లనే మన జీవితంలో సంఘానికి అనేక మందిని నడిపించే బాధ్యత ఎవరిదిమా? గట్టి చెప్పండి, తగ్గిపోయింది స్వరం. ఆడగొర్రెలు ఎంతమందిని తీసుకొచ్చారు? నీ మూలాన ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు? నువ్వు గొర్రెవా? కొన్ని గొర్రెలు ఉంటాయంట, బాగా తింటాయి, ఈడ్చుకపోయి బాగా వాటి కొలెస్ట్రాల్ పెరిగిపోద్దంట. ఏమైతే తింటా పోతా ఉంటే ఏమవుతుంది? కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదమ్మా. అవునా? కొలెస్ట్రాల్ పెరిగి ఏం చేస్తాయి? దొడ్డిని తొక్కేస్తాయంట. ఎందుకంటే చిట్టా పట్టామంటే అంట దాని శరీరం అంతా కూడా ఏమొస్తుంది, కొవ్వు పెరిగిపోయి దానికి చిట్టచిట్లాడుద్దంటే ఎండ రాగానే. అందుకనే గోడలు గీరుకుంటానికి గోడలాగా కట్టిన కంచెను గీరుకొని కంచెను తొక్కేస్తాయట. తొక్కేస్తే ఈ గొర్రెలన్నిటి మీద పడుతున్నాయని ఇక్కడున్న గొర్రెలు దాటి బయటికి వెళ్ళిపోతాయట. ఇక్కడున్న గొర్రెలు దాటి ఎక్కడికి వెళ్ళిపోతాయి? బయటికి వెళ్ళిపోతాయి. నక్కలు, తోడేళ్ళు రెడీగా ఉంటాయి వాటిని పట్టుకుని పోవడానికి. ఒక ఆడగొర్రె వలన ఉంటాయి కొన్ని గొర్రెలు. ఎవరి మీద అరవాలో కూడా తెలియదు వాటికి. ఎవరు పిచ్చి గొర్రెలు ఏం చేస్తాయి? మా దగ్గర ఉన్నాయి కొన్ని గొర్రెలు. ఏం చేస్తాయి తెలుసా? పాస్ట్రముల మీద ఎగురుతుంటాయి అవి. ఒకసారి మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక ఆమె అంటది కదా, పాస్టర్ గారు, అయ్యగారు, అమ్మగారికి ఏం తెలియదండి, ఆమె ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తుందండి అంటే, కరెక్టేనమ్మా, నిన్ను కూడా అలాగే నమ్ముతున్నాను నేనన్నా. కరెక్టే, నిన్ను కూడా నమ్మాను అలాగే. నువ్వు కూడా ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనన్నాను, పాస్టర్ గారికి నా గురించి చెప్పేంత ధైర్యం నీకు వచ్చిందంటే బాగా కొవ్వు పట్టేసింది. ఏం పట్టింది? ఇట్లనే అన్న, బాగా కొవ్వు పట్టేసింది. ఎందుకంటే పాస్టర్ గారు అన్నీ ఇస్తుంది. ఏంటి అమ్మో, పెట్టి దెప్పకూడదు కదా, అన్నీ ఇస్తా, నా కడుపులోంచి తీసి పెడతా. నేను తినకపోయినా సరే వాళ్ళు తింటే చాలనుకుంటా. కొంచెం కొత్తలో బాగానే ఉంటాయి. వచ్చిన కొద్దీ ఏమవుతుంది, నెమ్మదిగా ఎత్తైన స్థలంలో ఎక్కి కూర్చోవాలని నా నెత్తి మీద ఎక్కుదామని చూస్తాయి అనమాట. అక్కడి నుంచి ఎట్లా పడేయాలో తెలుసుకున్నా నేను. ఆ తర్వాత చెప్పా, అమ్మా అక్కడ కాదు బిడ్డ, నువ్వు ఎక్కడ నడవాలి? ఇక్కడే నడవాలి, నా వెనకాల రావాలి, అక్కడే ఉండు అని చెప్తా. ఎందుకు? వీటికి ఏముండదు, నోరు అదుపులో ఉండదు. ఈ గొర్రెలకి ఏముండదు. అసలు గొర్రె మాట్లాడుద్దా? మేకలు మాట్లాడతాయి, గట్టిగా అరుస్తాయి. గొర్రెపోతు మాట్లాడకుండానే దుంకుతుంది. కానీ మేకపోతులు భయంకరంగా అరుస్తాయి. నువ్వు దేవుని బిడ్డ, అన్యుల బిడ్డలాగా ఉన్నట్లయితే నువ్వు అరుచుకుంటానే ఉంటావు. సంఘంలో దేవుని మందిరంలో అరుచుకుంటా
కరుచుకుంటా తిరుగుతావు, కానీ గొర్రెలాగా తల వంచుకుని ఎప్పుడు వెళ్ళవు. కొన్ని గొర్రెలే ఉంటాయి తల వంచుకుని ఉంటాయి, తల వంచుకుని పని చేస్తాయి, చెప్పినట్టు చేస్తాయి. వీటికి ఎక్స్ట్రా తెలివి ఎక్కువ కొన్నిటికి. వాటికి ఏం చేస్తాయి అనమాట, దాన్ని గొర్రెని తోక కత్తిరిస్తాడంట. ఎందుకని? తోక బాగా ఊపుద్దట. తోక ఊపినప్పుడు కత్తిరించేయాలి దాన్ని. చూడండి, కొన్ని మేకలకి ఏం చేస్తారు, చెవులు కత్తిరిస్తారు. ఎందుకని? చెవులు ఆడిస్తాయి. అందుకని ఆ చెవులు ఆడిచి వాటికంటే పిలుస్తాయట, చెవులు ఆడిచి. ఇదిగో ఈమె ఈ ఆడగొర్రె, నేను ముందుకు వెళ్ళిపోవాలి, చాలా తొందరగా వెళ్ళాలి. తన తండ్రి గొర్రెలను తీసుకుని వచ్చి మేపేదంట. నువ్వు మేపడానికి తీసుకుని రావాలి, గొర్రెలకు వాక్యం చెప్పాలి. ఎవరైనా ఇంట్లో ఉండి చదువు రానోళ్ళు ఉందనుకోండి, వెళ్ళి చదివి వాక్యం చదివి వినిపించాలి. చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేడా? ఓకే, చదువు రాకపోయినా ఏం కాదు. ఒక ఆమె ఇట్లనే ఏం చేసేది తెలుసా అండి? ఒక ఆమె చక్కగా కూరగాయలు అమ్ముకునేదట. ఆమె దేవుని తెలుసుకుంది. దేవుని తెలుసుకొని ఏం చేస్తుంది తెలుసా అండి? ఒక పత్రిక పట్టుకునేదంట, ఒక కరపత్రం పట్టుకొని ఎవరింటికి వెళ్తుందో అక్కడికి వెళ్ళి, అమ్మా ఇది వస్తుంటే ఒక ఆయన ఇచ్చాడమ్మా, కొంచెం చదివి పెట్టమ్మా అనగానే చదివేవాళ్ళంట. చదివేసి చెప్పేదంట ఆ ఇంటికి వెళ్ళి, అమ్మమ్మ అబ్బా కొంచెం చదువా అంటే ఆఖరికి అడిగేదంట, యేసుప్రభు ఎవరంట బాబు అనంటే దేవుడంట. అయ్యా ఆయన ఎట్లా దేవుడైనాడు ఆయన? ఇందాక ఏదో చెప్పినావు కదా, ఏం దేవుడైనాడు, ఎట్లా దేవుడైనంటే ఆయన నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినాడంట. అవునా బాబు, ఆయనని పిలుచుకుంటే మన పాపం పోతుందన్నమాట అనుకుంటే చెప్పుకుంటా, పోన్లే బాబు చాలా మంచి మాట చెప్పావు, ఆ దేవుడిని నమ్ముకుంటే మంచిగా పరలోకం పోతామన్నమాట అనుకొని తట్టెత్తుకుని లేచిపోయేదట. ఇంటింటికి ఆమె వలన 180 కుటుంబాలు దేవుని దగ్గరికి వచ్చినాయి. నీ వలన ఎన్ని కుటుంబాలు వచ్చినాయి? ఎన్ని రోజుల నుంచి క్రైస్తవురాలుగా బతుకుతున్నావు? ఎన్ని రోజులైంది నువ్వు దేవుని నమ్ముకుని? ఈడ్చుకుపోయిన గొర్రెలాగున్నావా? పిల్లలు లేకపోతే పిల్లలు లేరు అని బాధపడతారు కదా. ఎంత మందిని దేవుని దగ్గర నడిపించావు. వాళ్ళందరినీ గొర్రెలే, నువ్వు మేపాల్సిన గొర్రెలే, నువ్వు తోడుకొని రావాల్సిన గొర్రెలే. ఇదిగో అక్కడ ఇంకొక ఒక అమ్మాయి ఉండిందంట. ఆమె చాలా చక్కగా, చిన్న పాప అంట, పాస్టర్ గారు అమ్మాయి అంట. ఆ అమ్మాయికి టీకి వాటికి ఇటుకి వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు ఇస్తా, డబ్బులు దాచిపెట్టి యేసుప్రభుని పిలుచుకున్నప్పటి నుంచి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళేదంట. వెళ్ళి ఈరోజు సాయంత్రం టీకి వస్తారా మా ఇంటికి అనేదంట. ఆమె టీ మానేసి ఆ ఇంటి వాళ్ళకి టీ పెట్టేదంట. ఏమైనా బిస్కెట్లు తీసుకొచ్చి పెట్టేదంట. అట్లా పెట్టి దేవుని గురించి చెప్పి ఒక 180 అంతస్తుల బిల్డింగ్ ఉందంటండి. 180 అంతస్తుల బిల్డింగ్. అందరికి సువార్త చెప్పుకుంటూ పోయిందంట. చాలామందికి అర్థం కాకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేదంట, అమ్మ నాన్న మీరు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పి. అట్లా కుటుంబాలన్నిటినీ దర్శించేది. సండే స్కూల్ పెద్దగా అయిపోయింది, మరి చర్చికి దూరంగా వెళ్ళాల్సి వచ్చింది. ఆ చర్చిలోంచి తీసుకెళ్ళడానికి ఫస్ట్ ఒక బస్సు వేయించారంట. తర్వాత 2 బస్సులు, 3 బస్సులు, ఇప్పుడు 15 బస్సులు నిండా మనుషులు ఆ చర్చికి సంఘానికి వెళ్తారు. అంతమందిని ఒక చిన్న బిడ్డే నడిపిస్తే మరి పెద్దోళ్ళు మీరు ఏం చేయాలి? నడిపియాలా వద్దా? ఎంతమంది వచ్చారమ్మా? కొంతమంది మా దగ్గర చర్చిలో ఒక ఆమె ఉండేది. ఆమె మీరు లేకపోతే పాస్టర్ గారు మమ్మల్నే వాడుకునేది అని చెప్పి 4 కుటుంబాలు నెలగొట్టేసింది. వాళ్ళని ఎందుకు వాడుకోవడం మానేశాను నేను? ఈమెమో ప్రార్థనలో ఉండేది. వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు బజార్ చుట్టూ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసేవాళ్ళు. సర్వే ఆఫ్ ఇండియా తెలుసా? రోడ్లు రవాణా శాఖ వాళ్ళు కొలతలు వేస్తారే, అట్లా ఎక్కడంటే అక్కడ ఆగిపోయి మగపిల్లలతోటి వాట్సాప్లు, ఫోన్లు బండ్ల మీద ఎక్కెళ్ళడం. ఇవన్నీ చూసి నేను అన్నాను, ఫస్ట్ నువ్వు అక్కడిక్కడికి వెళ్తాం కదమ్మా, నీ పిల్లల్ని సరి చేసుకో అని చెప్పా. నువ్వు ప్రార్థనలో ఉంటున్నా అని చెప్తాం కాదు, ప్రార్థన గుంపులో ఉండటం మంచిదే,
కానీ నీ పిల్లలు సరిగా లేకపోతే నీ ముఖాన్ని ఉమ్మేస్తారు రేపు, సరిగా పెట్టుకో అని చెప్పిన. మంచితనంగా చెప్పిన ఏంలే. ఫస్ట్ రెండోది ఒకరిని చేసుకుని పోయింది. మమ్మల్ని పిలిచినప్పుడు మేము అనుకున్నాం ఆదివారం పెట్టింది ఎంగేజ్మెంట్, ఎందుకు పెట్టిందా అనుకున్నా. అని అనుకున్నానమ్మా ఆదివారం అయితే ఎట్లా, పాస్టర్ గారు మీరే చర్చ్ అయిపోయింది రండి అంటే, ఓహో అప్పుడు అదాకా ఆపుకుంటుందేమో వాళ్ళు దూరం నుంచి వస్తున్నారు అనుకున్నా. కాదు, మేము వెళ్ళేసరికి ఇంత పెద్ద పెద్ద పెట్టుకుని ఉంది. అమ్మో ఇదేంటి ఇట్లా, వాళ్ళు హిందూస్ అండి, పెట్టుకోకపోతే ఊరుకోవట్లేదండి, మరి వైష్ణవులండి అంది. సరే అనుకున్నా. మమ్మల్ని అంది కదా, పాస్టర్ గారు పెళ్లి పిల్లని చేస్తారా వచ్చి అంది. చెయ్యినాన్న, ఎందుకంటే చర్చిలో పెళ్లి చేయట్లే, ఎక్కడ చేస్తుంది, ఆర్య సమాజంలో చేస్తుంది. ఆర్య సమాజంలో చేస్తా, పెళ్లి పిల్లని చేయడానికి నేనెందుకు? ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు నిన్నే కష్టపెట్టింది, ఇంకా నీకేం చేస్తుంది? నేనన్నా నువ్వు దేవుని కోసం నిలబట్టలే, కూతురు పెళ్లి చేసుకుని డూడు బస్వన్లాగా తలకాయ ఊపావు. నేనన్నాను రేపొచ్చి నా బిడ్డ అడుగుతుంది ఏమని, వాళ్ళకి వెళ్ళి పెళ్లి చేసిన నాకెందుకు చెయ్యవు అని అడిగితే నేనేం చెప్పాలా? అందుకే నేను రాను అన్నా. అంతే, చర్చిలోంచి బయటికి వెళ్ళిపోయారు 8 మంది ఆ కుటుంబంలో. పోతే పోనీ అనుకున్నా. పోనీ అనుకుంటే ఇంకొక పాస్టర్ గారు అంటారు అక్కడ, పాస్టరమ్మ గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. పాస్టరమ్మ గారు భోజనం కూడా ప్రార్థన చేయడానికి రానంది అని చెప్పుకోండి. నాకేంది, నా తోలేమో ఊడిపోద్దా, ఇంకా సన్నగా అవుతానేమో ఊడితే అని అనుకున్నాను. పర్లేదులే అనుకొని వెళ్ళిపోయా. మొన్న పాస్టరమ్మ గారు కలిసి అంటది కదా, అమ్మా మీరు పడేసిన చెత్తను నేను ఎత్తుకున్నానమ్మా, నా సంఘంలో సగం మంది వెళ్ళిపోయారమ్మా, వాళ్ళ మనవడు నా కూతురికే ఎసరు పెట్టాడమ్మా, ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్నానమ్మా అంటుంది. చూడండి, మనం ఎల్లగొట్టే వాళ్ళంగా ఉన్నామా? మనకేంటి ఇష్టం లేని తెలుసా అండి? ఊరందరికీ తెలవచ్చు మన సంగతులు, కానీ పాస్టర్ గారికి పాస్టరమ్మ గారికి మాత్రం తెలవకూడదు. మీ ఊరోళ్ళు మంచోళ్ళు ఉండొచ్చు, ఫస్ట్ వెళ్ళి ఎవరికి చెప్పాలి? విధవరాలు 2 కుమారులు పట్టుకుని పోతుంటే వచ్చి ఎవరికి చెప్పింది? శిష్యుని భార్య. ఎవరికి చెప్పింది? దైవజనుడు అని ఎలీషాకి చెప్పింది. అయ్యా అప్పులోళ్ళు నా కొడుకుని పట్టుకుపోతున్నారు, మీరు ఎప్పుడన్నా మీ సమస్యలు పాస్టరమ్మ గారికి చెప్పారా? ఊరందరికీ తెలిసిందట. పాస్టరమ్మ గారికి తెలిసిందనుకోండి ఏమనుకుంటారు? అమ్మో పాస్టరమ్మ గారికి తెలిసిపోయింది, పాస్టరమ్మ గారికి తెలిసిపోయింది, పాస్టర్ గారికి తెలిసిపోద్ది, అందుకేనే ఆయన వాక్యం చెప్తున్నాడు అంటారు. అవునా? నేను గురించి ఎందుకు చెప్తాడమ్మా? అసలు మాకు సగం సంగతులే తెలియదు. నేను ఇట్లా చూస్తే నన్నే గురిపెట్టి చూసింది అనిపిస్తుంది కదా మనసుకి. అదే దేవుడు నీతో మాట్లాడితే నువ్వు సరి చేసుకో, లేదంటే నష్టపోతావు. దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు సరి చేసుకో, అంతేగాని నా గురించే చెప్పాడని నీ గురించి చెప్పాల్సింది ఏముంది? దేవుని వాక్యం అది 100 మందితోటి మాట్లాడే వాక్యం. ఇది ఏమన్నా నాదా మాట? నేను రాయించుకున్నాను ఆ పుస్తకం కాదు, దేవుని మాట ఇది. ఇదిగో రాహేలు అక్కడికి వచ్చిందంటండి. ఇంకేం చేసిందో తెలుసా? ఆమె మేపేదంట. ఆమె చేసిన 7 పాపాల గురించి ఈరోజు చూసుకుందాం. నేను రాహేల్నా అనుకుందాం. రాహేలుకి పాపం ఇష్టపడ్డాడు యాకోబు. ఇష్టపడిన తర్వాత ఏం చేసుకున్నారు? పెళ్లి చేసినాడు. కానీ మామ ఇంకా ఖతర్నాకోడు. మామ ఇంకా ఖతర్నాకోడు. ఏమన్నాడు? ఇదిగో నా బిడ్డని ఇష్టపడుతున్నావు కదా, నీకు పెళ్లి చేస్తా. అయితే ఈయనే ఆఫర్ ఇచ్చేశాడు ఫస్టే. ఏమని? నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తా మామ, నీ బిడ్డని ఇచ్చేయన్నాడు. సరే ఇచ్చేస్తా అన్నాడు. కానీ రాత్రి కాడ ఎవరిని ఇచ్చి పెళ్లి చేసినాడు? లేయాని. ఆమె అంటే జబ్బు కలదంట, అంటే నైట్ బ్లైండ్నెస్ ఉంది ఆమెకి. రాత్రిపూట ఏం కనపడవు పాపం. యాకోబు ఏం చేసినాడు? ఎవరిని చేసుకోవాల్సింది? రాహేల్ను పంపించాల్సింది పోయి లేయాను పంపిస్తే లేయా దగ్గరికి పోయినాడు. పొద్దున్నే చూసుకున్నాడంట. ఈయనకా నైట్ బ్లైండ్నెస్, ఆమెకా? ఎవరికి ఉంది నైట్ బ్లైండ్నెస్? తెలియదా? రాహేలు మాట తెలియదా? రాహేలు తను కనీసం మాటన మాట్లాడలేదా? మోగోడా?
ఆ మోగదనుకుందాం. ఈయనకేమైంది? బుద్ధి బ్లైండ్నెస్. ఇదే ప్రేమ గుడ్డిది అంటారే. ప్రేమ గుడ్డిది అంటే అదే. ఇదిగో ఏం చేస్తున్నారు, ఆమె పెళ్లి చేసుకుని 7 సంవత్సరాలు ఇంకా ఈజీగా అనిపించినాయి అంట ఆయనకి, చాలా సులువుగా అనిపించినాయి అంట. ఎంత ప్రేమించే భర్త దొరికినాడో ఈమెకి. 14 ఏళ్ళు కొలువు చేసినాడు. సరేనండి, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, చాలా బాగా అయింది. అయితే ఈమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇక్కడ మామ డైలాగ్ ఒకటి నాకు చాలా నచ్చింది. అయ్యా, అందుకు లాబాను ఆమెను అన్యునకిచ్చట కంటే నీకిచ్చట మేలు కదా అన్నాడు. నీకెవడో మేలు కదా అన్నాడంట. భలే బుర్రలు పని చేస్తాయర్రా కొన్నిటిలో. సరే ఇచ్చాడు. ఆయనకంట ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచినాయి అంట. ప్రేమించే భర్త ఉన్నప్పుడు కొద్ది దినాలుగానే ఉంటాయి, వాళ్ళకే కానీ మనకే కానీ. ఎప్పుడన్నా కోపం ఉన్న భర్త ఉన్నాడు అనుకోండి, మన పని ఎట్లుంటుంది, కబాబులాగా కాలుతుంటాం అనమాట. ఇట్లా కోపిష్టోడైన భర్త ఉన్నప్పుడు మన లైఫ్ ఎట్లుంటుంది, కబాబులాగా కాలుతున్నట్టు ఉంటుంది. పొయ్యి మీద పెట్టి ఎవడో తిప్పని అప్పంలాగా ఉంటుందంట మన భక్తి కూడా. ఏంటి, కష్టపెట్టంగానే వాళ్ళు తాగొచ్చి కొట్టంగానే. కొంతమంది మా ఈ చర్చిలో ఉన్నారు, మా చర్చిలో, మీ చర్చిలో నేను నాకు తెలియదు. కొట్టంగానే చర్చికి వస్తారండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చర్చికి వచ్చేస్తారండి. ఏమని, అక్క అమ్మ బాగా కొట్టినాడు రాత్రి. ఎప్పుడు మోకాలు మారిపోతాయి. అప్పుడు దాకా బెడ్ మీద ముసుకేసుకొని ప్రార్థన చేస్తారు, బెడ్ మీద కూర్చొని. ఇప్పుడు ఏమవుతుంది, నేల మీద దిగి మోకాళ్ళని ప్రార్థన చేస్తాయి. సరే, ఇది అంతా అయిపోయింది చాలా చక్కగా. ఏమైంది, 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు యాకోబుతో పిల్లలు కనకపోవడం చూచి ఏమైందంటే అండి, వాళ్ళ అక్క యందు, అవునా, ఎవరికో ఏదో ఉందని చెప్పి మనం ఇక్కడ ఏం చేస్తారు కొంతమంది, నేను తీసుకొచ్చిన ఆమె, నేను బతికిస్తే చీరలు కట్టితే, నా ఇడిసిన చీరలు కట్టుకున్నటువంటి ఆమె ఇప్పుడు పట్టు చీరలో తిరుగుతుంది, నేను బతికిచ్చిన ఆమె అనుకున్నారా? అవునండి, నువ్వే ప్రభు దగ్గర నడిపించావు, నీకంటే ఎక్కువ దీవించబడుతుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? దగ్గొస్తుందా? ఏమొస్తుంది? గట్టి చెప్పండారా. వచ్చిందా? ఒక దగ్గర ఏమని అంటే, ఒక పుస్తకంలో, ఓ ఉమెన్ దై నేమ్ ఈజ్ జెలస్ అన్నాడు ఒక ఆయన. అంటే అమ్మా, మీ అమ్మ అసూయలోనే నిన్ను కన్నది, నీ పేరు అసూయే అని చెప్తాడు. ఏం పేరంట? నీ పేరేంటి? అనసూయమ్మ కాదమ్మా. ఏం పేరు? పైకి పెట్టుకున్నాం పేరు. ఏమని? రాహేలు, ఆడగొర్రే అని పెట్టుకున్నాం. కానీ లోపల ఎవరున్నారు? అసూయ అనే అమ్మాయి ఉంది లోపట. అమ్మ పెళ్ళైనా ఏముంది? పెళ్ళి కాకముందు ఆడగొర్రెలాగా ఉండొచ్చు, పెళ్ళి అయిన తర్వాత ఎట్లొచ్చిందంట? అక్కను చూచి అసూయ వచ్చిందంటండి. కొంతమందికి దేవుడు అంతే పెడతాడు, అసూయ పడేలాగా చేస్తాడు. కానీ నువ్వు అసూయ పడక్కర్లే. నేనేమనుకుంటా తెలుసండి, అంటే గొప్ప అని చెప్పట్లే, మంచి చీరలు ఉంటాయి కదా, నేను ఎక్కడికైనా షాప్కి వెళ్తే అనుకుంటా, ఇది పలానామకైతే బాగుంటుంది అనుకుంటా. నేను కట్టుకున్నది నాకు కనపడదు కదా, ఎట్లను, నేను ఎట్లున్నాను నాకు తెలియదు. కానీ వేరే వాళ్ళు కట్టుకుంటే అబ్బా ఇది బాగుంది ఆమెకి అనుకుంటా. అట్లా మనసులో అనుకొని చీరలు కొంటాను. చీరలు కొని వాళ్ళకి ఎప్పుడన్నా ఇస్తూ ఉంటాలేండి అప్పుడప్పుడు అట్లా. అయితే మనం అసూయ పడితే మనమే కట్టుకుంటాం, మనం అసూయ పడకపోతే ఎదుటోళ్ళకి ఇస్తాం. అది మన పిల్లలకి దీవెనకరంగా ఉంటుంది. ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. నువ్వు ఇచ్చే చెయ్య, తీసుకునే చెయ్య. మనకంట మన పేర్లు ఇమ్ము ఇమ్ము అంట. ఏంటంటే మన పేర్లు ఇమ్ము ఇమ్ము అని ఏమడుగుతాయి? జలగలంట. అమ్మా ఎవరు చెప్పారమ్మా? నేను నీకు రేపు ఒక ప్రైజ్ ఇస్తా. ఏంటమ్మా? జలగలంటే అంట ఎప్పుడు ఇమ్ము, ఇవ్వు ఇవ్వు
ఇవ్వు రక్తం పీక్కొని తినేస్తారు కొంతమంది అయితే. ఇవ్వు తల్లిగారింటికి వచ్చినా ఇవ్వు, అత్తగారింటికి వెళ్ళినా ఇవ్వు, భర్త దగ్గరికి వెళ్ళినా ఇవ్వు. పెట్టే వారంగా ఉండాలమ్మా. అప్పుడు మన పిల్లలు భిక్షం ఎత్తుకోరు. మన పిల్లల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే వాళ్ళని కూడా ఇచ్చేవాళ్ళగా మారుస్తాడంట. అదే అని స్తోత్రం. ఈ రోజున ఒక స్త్రీ అసూయ పడకూడదు. రెండోది ఏమంటుంది చూడండి, ఇంకొక మాట భలే డైలాగ్ కొడుతుంది అక్కడే. తన అక్కయ్య అందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము, లేని ఎళ్ళ చచ్చేది నన్ను. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? లేయా ద్వేషించబడుట. 29వ అధ్యాయం 31వ వచనం. లేయా ద్వేషించబడ్డ, ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలయ్యుండెను. లేయా ద్వేషించబడ్డం చూసి దేవుడు లేయా గర్భాన్ని తెరిచాడు. అమ్మ, నువ్వు ద్వేషించబడిన సంగతి తెలిసి దేవుడు ఏం చేస్తాడు? ఒకరోజు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. తప్పకుండా దేవుడు చూస్తూనే ఉన్నాడు. చూస్తున్న దేవుడు ఆయన. నీవు ద్వేషించబడుతున్నావా? భర్త ద్వారా, పిల్లల ద్వారా, ఇంకే గట్టి చెప్పండి. నీకేదైనా శ్రేష్టమైన ప్రతివి పరిసంబంధమైందే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తుంది. నీ యొద్దకు దాన్ని రావాలంటే దేవుడే అలౌ చేయాలి, దేవుడే ఇవ్వాలి. వచ్చి ఏమంటుంది? కొట్లాడుతుందంట యాకోబుతోటి. చేతగాని వాళ్ళకి లెక్కలు ఎక్కువ అని ఏం చేస్తుంది? వచ్చి యాకోబుతో కొట్లాడుతుంది. ఏమని? అయ్యా, నువ్వు నాకు గర్భఫలం ఇస్తావా, సావమంటావా అని అడుగుతుంది. మనం కూడా అంతే. ఎన్నిసార్లు అన్నారు? నేను చస్తా పో, ఇంకొక దాన్ని చేసుకుంటాడు. చాలామంది బెదిరింపులు, దాన్ని ఏమంటారు? బ్లాక్ మ్యాజికా? బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. బ్లాక్ మ్యాజిక్లు కూడా చేస్తారులే మనోళ్ళు. చస్తామన్నారా? ఎంతమంది అన్నారు? చేయొత్తండారా? భర్తలను బెదిరించి చెయ్యొద్దండి, పర్లేదులే, మనమే కదా ఉన్నది. మీ మొఖాలు ఏం గుర్తుండవు నాకు అసలు. ఎంతమంది, కొంతమంది ఇంతే ఎత్తున్నారు. తెలుసు వాళ్ళకి 5,000 ఎత్తుతున్నారు. ఎన్నిసార్లు బెదిరించారు? నేను వస్తా, ఇప్పుడే పోతా. ఒక ఆమె ఇట్లానే పోయిందంట. పోయి పాపం బెదిరిద్దామని పోయింది, కానీ ఆటోమేటిక్గా కొట్టుకుపోయింది ఆమె. చూడండి, కొంతమంది బెదిరిస్తారు. చచ్చిపోయిన వాళ్ళని చూసినా అండి ఇట్లా బెదిరిస్తామని వట్టిగా అప్పటికప్పుడే ఏదో వేసుకుంది, అట్టే పోయింది ఆమె. అయ్యో, బెదిరిద్దామనుకుందే. చచ్చిపోతా చెప్తా అని చెప్పిందంట. వట్టిగా బెదిరిద్దామని వేసుకుంటే నిజంగానే చచ్చిపోతున్నా నేను, నన్ను క్షమించవా అని అడిగిందంట. ఇగో మొన్న ఒక ఆమె కొత్తగా అంటే పెళ్లి సంబంధం వచ్చిందంట. వస్తే ఆడిని చెప్పిందంట, ఒరే కాదులే, అదే ఓకే, ఇది ఇంతకీ కిందకి వెళ్ళిపోతుంది, నాకు తెలవట్లేదు. ఆ స్క్రూలు ఇప్పుడు ఆయనే రావాలి. పెళ్లి చేసుకోకముందే వాడిని చెప్పిందంట, ఇదిగో నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతా అని చెప్పిందంట. నేను పలానాది వేసుకుని చచ్చిపోతా అని చెప్పిందంట. చెప్పంగానే పాపమాడు ఏం చేస్తాడు? ఇక్కడ పెట్టాలంట ప్రెషర్. ఓకే, నేను చచ్చిపోతా అనగా నేను నా దగ్గరికి వచ్చాడు. ఆ పిల్ల సంగతి కూడా తెలిసింది నాకు. నేను నువ్వు గాన ఆ పిల్లని చేసుకున్నావు అంటే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్దిరా అన్న. ఎందుకంటే ఇదిగో ఇప్పుడు పెళ్లి చేసుకోకముందే పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అన్నది, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు పలానా పని చేయి లేకపోతే నేను చచ్చిపోతా, పలానా పని చేయి లేకపోతే నేను చచ్చిపోతా, జీవితాంతం నేను బెదిరిస్తుందిరా. ఎందుకు అట్లా బెదిరించే పిల్లని చేసుకుంటావు? పెళ్ళి కాకపోతే పానీరా, అట్లనే ఉండు బ్రహ్మచారిలాగా, కానీ ఆ పిల్లని మాత్రం చేసుకోవద్దురా అని చెప్పా. ఏంటి, ఇద్దరు తెలిసిన వాళ్ళే. వాళ్ళ అమ్మని పిలిచి నెమ్మది చెప్పా,
అమ్మా నీ కూతుర్ని ఏం చెయ్యి కట్టి లేకపోతే అచ్చుపోసిన ఆంబోతులకు తిరుగుతుంది అని చెప్పా. అచ్చుపోసిన ఆంబోతులకు తిరుగుతుంది ఊరంతా అని చెప్పా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి ఏమొచ్చింది ఈమెకి, నాకు చస్తా నువ్వు గనక నాకు పిల్లల్ని పుట్టించకపోతే. పుట్టిస్తానికి దేవుడా ఏమన్నా ఆయన బుద్ధి లేదు. చాలాసార్లు మీరు పొందవలసిన ఆశీర్వాదాలు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి పాదాలు పట్టుకుంటే వస్తాయని తెలుసు మీకు, కానీ ఎందుకు చేయట్లే? కారణం ఏంటంటే ఇదిగో ఇంకా నేను కొన్ని విషయాలు చెప్పి ముగించేస్తాను. అయితే ఈమె ఎంత గనరాలంటే భర్తని ప్రేమించే భర్తని ఇష్టపడి చేసుకున్న భర్తకి ఇప్పుడు ఏమంటుంది, అయ్యా ఇగో నేను నాకు పిల్లలు పుట్టరని నాకు అర్థమైపోయింది, ఇదిగో నా దాసితో వెళ్ళి. దాసినైనా ఇవ్వడానికి ఇష్టపడింది కానీ తన సొంత అక్కతో షేర్ చేసుకోలేకపోతుంది. అది నేను రాహేల్నా ఆలోచన చేయండి. నాకు ఇలాంటి స్వభావం ఉందా? అన్నీ ఇస్తా కానీ మా వాళ్ళకు మాత్రం ఈయను అంటారు కొంతమంది. అక్కకు మాత్రం ఈయను అనుకుందంట. సరే అండి మంచిదే, ఆమెలో అసూయ ఉంది అని చెప్పి దేవుడే చెప్పినాడు. ఇంకేం చేస్తుందంట, బిల్హాను భార్యగా ఇచ్చిందంట. బిల్హా కుటుంబంలోంచే బిల్హాకి ఎవరు పుట్టారు చూడండి. దేవుడు తీర్పు తీర్చాడంట. నా మొర విని కుమారుడా, ఆమె కుమారుడు అయితే దాసి కుమారుడు దాసి కుమారుడిని వెళ్ళగొట్టమని చెప్పాడు. దాను అనే పేరు పెట్టాడంట. ఈ దాను గోత్రంలోంచి అంత్యక్రీస్తు రాబోతున్నాడు. దాను గోత్రంలోంచి అంత్యక్రీస్తు వస్తాడు. 666 ముద్ర వేసే అంత్యక్రీస్తు వస్తాడు. పోరాను అక్కడికి చెప్పు. కనుక ఏం కుమారుని కొన్నది? తీర్పు తీర్చే టైంకి, దేవుడు తీర్పు తీర్చే టైంకి దానిని వెంబడించిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఎవరిని కన్నది? అంత్యక్రీస్తుని కన్నది. ఈ దాసి కుమార్తె. నీవు కూడా నీ జీవితంలో దాసికి, నువ్వు పాపం అనే దాసానికి నువ్వు లోబడిపోతే, అబద్ధం, మోసం, కనికరం లేనితనం, ఇలాంటి ఆడ గొర్రెలో ఉండవలసిన లక్షణాలు లేకుండా నువ్వు ఒకవేళ నువ్వు చెడిపోయిన జీవితంలో ఉంటే నీ జీవితంలోంచి అంత్యక్రీస్తులే వస్తారు. మరి ఆశీర్వాదకరమైన బిడ్డలు ఎలాగొస్తారు? నేను స్తుతి చేస్తానని చెప్తే రాహేలు ఏం తెచ్చుకుంటుంది? అంత్యక్రీస్తుని తెచ్చుకుంటుంది. దేవుడే నాకు న్యాయంగా తీర్పు ఇచ్చాడంట. అవునా? దేవుడి దగ్గర నుంచి పొందిందా? దేవుడా నా పనామని నా బతికిస్తున్నా, పిల్లల్ని ఇవ్వు అని అడిగిందా? పాపానికి దాస్యులైపోయారు. ఇదిగో ఇంకొక 2 మాటలు చెప్పి అక్కతో మళ్ళీ తర్వాత వచనం చూడండి. రాహేలు నా అక్కతో పోరాడి గెలిచిందంట. దేవునితో పోరాడి గెలవలే, అక్కతో పోరాడి గెలిచింది అనుకొని నఫ్తాలి అని పేరు పెట్టిందంట. పోరాడి గెలుస్తాం మనం కూడా. ఏంటి చెప్పండి? ఎవరితోటి? దేవునితో పోరాడి గెలువు. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచాడట. అక్స దీవించమని దేవుని పాదముల మీద పడిందంటండి. సరే, తండ్రి యొక్క దీవెనని అడిగిందంట. నువ్వు ఎవరి దీవెన పొందాలనుకుంటున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు దీవెన కోసం? ఎవరి కోసం వెళ్తున్నావు? పోరాడి గెలుస్తున్నావా దీవెనలన్నీ? దేవుని దగ్గర పోరాడుతున్నావా? మనుషులతో పోరాడి గెలుస్తారు కొంతమంది. నువ్వు గెలువు, ఇక్కడ గెలుస్తావు, అక్కడ ఓడిపోతావు. దేవునితో పోరాడు, దేవుడు నీకు సమస్తము ఇస్తాడు. ఇదిగో ఇంకొక మాట ఉంది. అక్క దగ్గర నుండి అన్నిటిని లాక్కునే స్వభావం. అక్కకి పుత్రదాత ఏమిచ్చాడు? పండ్లు తీసుకొని వచ్చి ఇస్తే కొడుకు, అందులోంచి కొన్ని ఇవా, ఈ రోజుకి నా భర్తని ఇచ్చేస్తా. ఈయనేంటి ఏ ఉల్లిగడ్డలాగానో దోసకాయలాగానో ఉన్నాడు. ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఇద్దరు. ఏంటి ఈరోజు పుత్రదాత ఆ పండ్లది ఇస్తే నేను ఈరోజు నీ దగ్గర రమ్మంట అని అనుకుంది.
చూడండి ఎంత భయంకరమో. మనుషులము ఏది విలువైందో ఏది విలువ కానిదో తెలుసుకోవాలి. స్త్రీలు ముఖ్యంగా విలువైన వాటినేమో చెత్తలో వేసి తొక్కుతారు, విలువ కాని వాటిని విలువ పెట్టి కొనుక్కుంటారు. ఆడవాళ్ళు మోసపోయే స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇదిగో అందుకని ఈ రోజున అక్క దగ్గర నుంచి ఏం చేస్తుంది, అన్నిటినీ లాక్కొని పోటీ మనస్తత్వం కలిగిందంటే ఈమె. పోటీ మనస్తత్వం. నీకు పిల్లలు పుట్టారా? నేను. ఈమె కూడా అంతే చేసింది. లేయా ఏంటి, నా ఆమె పనామె నేను ఇచ్చేది, నా పనామెను కూడా ఏందండి. నీ భర్త నువ్వు పోరాడి గెలుచుకోవాలి. ఎట్లా? మీ ఆయనతో పోరాడితే కుదరదు, దేవుని దగ్గర పోరాడు. మీ ఆయన బాగాలేడా, తాగుపోతాడా, తిరిగిపోతాడా, తిట్టిపోతాడా, వదలిపోతాడా, దేవుని దగ్గరికి వెళ్ళు. ఆయనను మార్చే దేవుడు నీకున్నాడు. ఆయన సమస్తమును చేయగల దేవుడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడే. ఇవన్నీ చేయలేడా? తప్పకుండా చేస్తాడండి, తప్పకుండా చేస్తాడు. మా దగ్గర ఒక అక్క ఉన్నారు. అక్క అలా హెబ్రోన్లో బాప్తిసం తీసుకుంది. అక్క తీసుకుని వాళ్ళ ఆయనకు తెలకుండా బాప్తిసం తీసుకుంది. అందుకనే ఏం చేసేదంటే, పాపం వాళ్ళకి బట్టల వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ ఆయన గవర్నమెంట్ జాబ్ అయితే పొద్దున్నే ఆ డబ్బులన్నీ వసూలు చేసుకొస్తానికి వెళ్ళేది. అప్పిచ్చేది, వడ్డీలు కూడా ఇచ్చేవాడు అలా ఆయన. నేను వసూలు చేసుకొస్తా అని వచ్చి నెమ్మదిగా చర్చిలో కూర్చుని అమ్మ వాక్యం విన్నాను, పాటలు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది, వాక్యం వినేది, బల్ల తీసుకునేది, వెంటనే పరుగు 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 నిలిపోయేది. అలా ఆయన అడిగేవాడంట, యేసుప్రభు నీ మొగుడా? యేసుప్రభు అక్కడ ఎవరిని చూసి వెళ్తున్నావు? ఆ పాస్టర్ని చూసి వెళ్తున్నావా? ఏంటయ్యా అట్లా మాట్లాడతావు అని అక్క మోకాలు ఎక్కడ వేసేది తెలుసా అండి? బాత్రూంలో రాత్రిపూట స్నానం చేసుకున్నట్టు వెళ్ళి స్నానంలో దొడ్లో ఆ బాత్రూమ్ టవల్ అట్లా ఆరేసి వచ్చేది. అక్కడికి వెళ్ళి రాత్రిపూట కొంగు తల మీద వేసుకుని ఒక్కొక్కసారి బాత్రూంలో ఆ టవల్ తీసుకెళ్ళి దానిలో వేసేవాడంట. మురికి బట్టల్లో వేసేస్తే కొంగు కింద పరిచి, ప్రభా ఈ బాత్రూంలోనే నేను ప్రార్థన చేసుకుంటున్నా, నా భర్తను మార్చవా అని అడిగింది. మీకు తెలుసా, ఈ రోజున ఆయన ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నాడు. ఏమండి, 35 సంవత్సరాలు ప్రార్థన చేసింది, ఎన్నో దెబ్బలు తిన్నది. ఉందా మీకు? ఎవరితో పోరాడుతున్నావు నువ్వు? దేవునితో పోరాడే, దేవునితోటి అడగాలి, దేవుని కాళ్ళు పట్టుకోవాలి. అంతేగాని అక్క మీద, ఆ డొక్కు మీద, ఆళ్ళ మీద, ఆళ్ళకుంది వీళ్ళకుంది ఇది చూసి ఆడోకో. నీ జీవితంలో నీ పిల్లల్ని పట్టేయడు. నిన్న పిల్లల విషయమై దేవుని దగ్గర మొరపెట్టాలన్నాను. ఈరోజు భర్తల్ని కాపాడుకునే పరిస్థితి నీదే. ఎవరిదమ్మా? భర్తల్ని కాపాడుకోవాలి, సంసారాన్ని కాపాడుకోవాలి. మరి రాహేలుకు ఉన్నటువంటి లక్షణాలు 50-50 ఉన్నాయా? మొత్తం అయ్యే ఉన్నాయా? అయితే ఈరోజు నువ్వు ఒక్కటి అడగాలి. రాహేలు ఎవరిని కన్నది? ఆఖరికి బుద్ధి తెచ్చుకొని ఒక్కళ్ళని ఆఖరిగా కన్నదంటే ఎవరిని? ఎవరినమ్మా? ఎవరు చెప్పినారు ఇక్కడ? యోసేపును కన్నది. యోసేపు 2 అంతల ఫలం కన్నదండి. ఎందుకో తెలుసా? దేవుడిని అప్పుడు గుర్తుపట్టిందామే అండి. దేవుడిస్తేనే పొందుకునేదని గుర్తుపట్టింది. అందుకని 2 అంతల ఫలము కలిగినటువంటి వాటిని మనం ఆశిద్దాం. దేవుని కోసం పిల్లల్ని పెంచుతాం, భర్తల్ని సంపాదించుకుందాం, మన కుటుంబాలన్నింటినీ కాపాడుకుందాం. పిల్లల్ని, కుటుంబాలని వాళ్ళ కోసం ఉపవాసం ఉండి తెల్లవారుజామున లేసి కన్నీరు కారుస్తూ ఈ రోజు నుంచి నేను రాహేలు, కొత్త రాహేలుగా ఉంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నేను ఒక బ్లెస్సింగ్గా ఉంటాను. నా పిల్లలకి, నాకు పుట్టబోయే వాళ్ళకి, అంటే మనవాళ్ళు మనవరాళ్ళకి కూడా నన్ను బ్లెస్సింగ్గా మార్చు ప్రభువా అని చెప్పి దేవుడిని అడిగినట్లయితే దేవుడు మనందరికీ అలాంటి కృపనిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అసలు ప్రభు ఉన్నాడా నీ జీవితంలో? రాహేలు ప్రభువుని తెలియకుండానే చాలా రోజులుంది, అందుకనే అంత పిచ్చి లెక్కలు చేసింది. ఇంకొక దగ్గర విగ్రహాలు దాచిపెట్టింది. విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకుంది? తండ్రి విగ్రహాలను ఎక్కడ పెట్టుకుంది?
ఏం చేసింది? గుడారంలో కాదు, దాని మీద కూర్చుందంట. అట్లనే చాలా విగ్రహాలు నీ లోపల ఉండొచ్చు. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ విగ్రహం. దాని మీద కూర్చున్నావేమో నువ్వు అవి బయటపడేసే వరకు అన్నాడు కదా, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఇగో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు, మనం బేతాలకు వెళ్దాం రండి అని పిలిచాడంట. అప్పుడు తీసి పడేసింది. అప్పుడు దాకా వాళ్ళ నాన్న కాదు కదా, వాళ్ళ ఆయన కాదు కదా, ఎవ్వరు కనుక్కోలేకపోయారు ఆ విగ్రహాలు. నీ లోపల ఉన్న విగ్రహాలను కూడా ఎవ్వరు కనుక్కోలేరు. నీకే తెలుసు, కొంతమందికి డబ్బు అనే విగ్రహం ఎక్కువ. ఎప్పుడు డబ్బు 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 పిశాసులాగా పడతారు. మనం విశ్వాసులాగా బతకాలి కానీ పిశాసులాగా ఉండకూడదు, పిక్కు తినేవాళ్ళంగా ఉండకూడదు. ప్రభా, నాకు అలాంటి కృపలు, నా లోపల ఏం విగ్రహాలు ఉన్నాయో నాకు తెలియదు, ప్రభా నన్ను క్షమించు అని చెప్పి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభా నన్ను కడుగు అని చెప్పి విగ్రహాలను పడేసి మనం ఇక్కడి నుంచి ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం మన ఇంటికి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. రాహేల్నా నేను? ఒక్కసారి ప్రశ్నించుకోండి, నేను రాహేల్నా? నా లోపల ఇవన్నీ ఉన్నాయా? నేను రాహేల్నా అని చెప్పి ఆలోచన చేయండి. నేను రాహేల్నైతే అయ్యా నా జీవితంలో దీవెనే లేదు, నేను రాహేలుగానే ఉండిపోతున్నాను, నేను ఇలాగ చనిపోతే వేస్ట్ ప్రభా, నేను క్రైస్తవురాలనని నా జీవితం వేస్ట్ ప్రభా, నేను రాహేల్నా అని ప్రశ్నించుకో. దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు రండి బేతేలుకు పోదామన్నప్పుడు ఆ విగ్రహాలన్నీ తీసి బయట పరవేసి, తను కూర్చున్న విగ్రహాలు ఈ దేని మీద అయితే కూర్చుందో వాటన్నిటిని తీసి పడవేసి తాము శుద్ధి చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు నిన్ను నీవు దేవుని వాక్యంలో కడుక్కొని నీ గృహాలకు వెళ్ళాలి. ఈ యొక్క దీవెని ఇంటికి తీసుకుని వెళ్ళాలి. నీ జీవితంలో ఉన్న అసూయ, నీ జీవితంలో ఉన్న పగ, నీ జీవితంలో ఉన్న ద్వేషం, నీ జీవితంలో ఉన్న అన్నీ కూడా పాప జీవితంలో అంతా వదిలిపెట్టుకొని ప్రభు కోసం నిలబడు. ఈ రోజున క్షమాపణ లేని తనం నీలో ఉంటే క్షమించమని చెప్పి దేవుని అడుగు. దేవుని దగ్గర క్షమించమని అడిగి నువ్వు ఇంటికి వెళ్ళి క్షమాపణ అడగాలి. నీ భర్తతోనే మాట్లాడుకుని ఉన్నావేమో, నీ భర్తతోటి గొడవలు పెట్టుకుంటున్నావేమో, ఇదిగో నేను చేస్తా అని అన్నావేమో, ఈ రోజున దేవుని దగ్గర క్షమాపణ అడుగు. దేవుడు నేను క్షమిస్తాను. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. ఎవరైనా వాక్యం విన్నటువంటి మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రార్థన చేయండి. వాక్యం విన్నటువంటి నీవు చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడినట్లయితే చిన్న ప్రార్థన చేసి నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. అమ్మ, సంసారంలో ఉన్నావు, నిజమే, ఇవన్నీ సహజమే, నీ జీవితంలో ఉన్నాయేమో, ప్రభు నన్ను క్షమించు అని అడుగుతావా? ఇంకా ఎంతకాలం? ప్రభు వచ్చేస్తున్నాడు కదా. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండవా? విడిచిపెట్టబడే గుంపులో ఉంటావా? నీ పాప జీవితం, శాపకరమైన జీవితం, శాపగ్రస్తమైన జీవితాన్ని వదిలిపెట్టవా? అయ్యా నన్ను క్షమించు, ఇంకెంతకాలమో తెలియదు, నన్ను కడుగయ్యా అని ప్రార్థన చేస్తావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని ప్రార్థన చేసుకో తల్లి. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఆయన దగ్గర నువ్వు నిజంగా క్షమాపణ అడిగితే ఆయన నిన్ను క్షమించి తనకు ఇష్టమైన బిడ్డగా మార్చుకుంటాడు. యోసేపు లాంటి రెండంతల ఫలం కలిగిన జీవితం ఇస్తాడు. శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించి, ఈ శాపములన్నీ నా మీదే, నేను చేసిన పనులే, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడుగు. ఇదంతా శాపం నా వల్లే వచ్చింది అని దేవుని దగ్గర క్షమాపణ అడుగు. మా ఆయన వల్ల వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది కాదు, నీ జీవితం నీదే, దానివల్లనే శాపం, నన్ను క్షమించని చెప్పి అడుగువా. ఎవరైనా ఒకరి తర్వాత ఒకరు లేచి ప్రార్థన చేయండి. తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. గట్టి ప్రార్థన చేయండి. ఒకవేళ నీ జీవితంలో ఇంకా యేసు ప్రభు లేనట్లయితే, అయ్యా నన్ను క్షమించు, ఉన్నాడనే భ్రమలో ఉన్నాను, నన్ను కడుగయ్యా, నా హృదయంలోనికి రండి, నా పాపం క్షమించండి, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకో, నేను మంచి విధేయత కలిగిన గొర్రెగా చేయి, నా జీవితంలో గొర్రెలాగా లేను నాయన, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నా ప్రభా, నన్ను క్షమించు అన్నవాళ్ళు మీ చెయ్యి ఎత్తి నాకు చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడ జీవాధిపతి నీకు వందనాలు. ఎవరెవరైతే బిడ్డలు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, క్షమించండి నాయన రాహేలు వలె మేము ఉన్నామా అని ప్రశ్నించుకోవడానికి సహాయం చేయవలసిందని ఈ యొక్క జీవితాన్ని, మమ్మల్ని, మా హృదయాల్ని సమస్తము నీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.